అందరికీ నమస్తే. ఒకసారి వీడియో చూడండి. పవన్ కళ్యాణ్ గారికి నమస్కారం అండి. పిఠాపురం నియోజకవర్గం మాదాపురం గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు సత్య, మా తమ్ముడి పేరు చంటి. నాన్నగారు 2 years అయింది చనిపోయి. ఇప్పటి వరకు అమ్మగారే చూసుకున్నారు, పని చేస్తూ ఆ తమ్ముడిని నన్ను కూడా చదివిస్తూ. నెల క్రితం అమ్మగారు హాస్పిటల్లో చనిపోయారు, కాకినాడ పెద్ద హాస్పిటల్లో. క్యాన్సర్ వచ్చి, లంగ్ క్యాన్సర్ వచ్చి. ప్రెసెంట్ అయితే ఇప్పుడు తమ్ముడు నేను మాత్రమే ఉన్నాము. అమ్మ నాన్న ఎవరు లేరు. అమ్మమ్మ తరపు నుంచి, నాన్న వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు కూడా లేరు. ఈ ఇల్లు కూడా మాది కాదు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో 42 మందికి, ఎవరు లేని అనాథలకి ఎలా హెల్ప్ చేస్తున్నారో మాకు కూడా హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాను. తమ్ముడిని చదివించడానికి గవర్నమెంట్ ద్వారా ఏమైనా హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాం. అటు ఇటు కూడా ఎవరు లేరు, పూర్తిగా అనాథలమై ఉన్నాం. ఈ ఇల్లు కూడా మాది కాదు, ఇప్పుడు ఉండడానికి కూడా ఇల్లు లేదు మాకు. అమ్మ నాన్న లేదు, మేమిద్దరే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా సాయం చేయండి. విన్నారు కదా, పాప బాబు ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేసినారు. అయితే పాప బాబు వల్ల తల్లి తండ్రి ఇద్దరు కూడా చనిపోయింది అన్నట్టు, అనాథలం అని చెప్పి ఒక్క వీడియో పెడితే వారి మనసులను దోలిచ్చి అప్పటిదప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం చేసిందనంటే, అతని జీతంలో నుంచి ఒకరొకరికి 5,000 రూపాయల జీతం నెల వాళ్ళకు ఒక రెసిడెన్షియల్, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్లో సీట్లు, అయితే వాళ్ళకు ఒక ఇల్లు, ఇవన్నీ అలాట్ చేసినట్టు. అంత బాధ్యత కూడా వాళ్ళిద్దరు తీసుకొని అప్పచెప్పినట్టు కలెక్టర్కు. అంటే ఒక లీడరు ఎట్లా ఉన్నాడు, ఎంత ఫాస్ట్ గా ఉన్నాడు, ఎంత నీతి నిబద్ధత ఉండో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మన రాజకీయ నాయకులు అందరూ మన పవన్ కళ్యాణ్ సార్ లాగా సేవ చేస్తే అందరికి కూడా మనం హ్యాట్సాప్ చెప్పాలి.